నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం వేగం పెంచుకుంది. గత 4 రోజులుగా సర్పంచ్ అభ్యర్థులందరూ ప్రజలను నేరుగా కలుసుకుంటూ తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరవత్ని శ్వేతారాజు ప్రచారం గ్రామంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ సంఖ్యలో మద్దతుదారులు గ్రామ పెద్దలతో కలిసి ఆమె నిర్వహిస్తున్న ప్రచారం గ్రామ రాజకీయ వాతావరణాన్ని మరింత చురుగ్గా మార్చింది. శ్వేతారాజు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం, సమస్యల పరిష్కారంలో వేగం, యువతకు అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రధానంగా ఎజెండాగా ముందుకు తెస్తున్నారు. సందర్భంగా వీరవత్ని రాజు మాట్లాడుతూ గతంలో వార్డ్ స్థాయిలో చేసిన సేవలే మా గెలుపునకు పునాది అని తెలిపారు. గ్రామంలో ఈసారి అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవల మెరుగుదల ప్రధాన చర్చా అంశాలుగా మారాయి. నామినేషన్లు ముగిసిన తర్వాత గ్రామ రాజకీయాలు ఉత్కంఠభరిత వాతావరణంలోనికి ప్రవేశించాయి. వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడైతే దగ్గర 8 సర్పంచ్ నామినేషన్లు అయితే జరిగాయి. ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అభ్యర్థి ఉన్నారు, వీరవత్ని శ్వేతారాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అండి. ఏడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు వీరవత్ని శ్వేత. నా గుర్తు అనేది టూత్ పేస్ట్ గుర్తు. శ్వేతారాజు గారు, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం అయితే బాగా జరుగుతుంది. మాకు రెస్పాన్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మా మోటో అనేది గ్రామ అభివృద్ధి. ఈ మెయిన్ మోటో మా మోటో గ్రామ అభివృద్ధి కోసమని నాకు ఏవి ఉద్యోగంని ఇడ్చబెట్టి నేను ఈ గ్రామ అభివృద్ధి మా ఆశయం నెరవేర్చడానికి మేము ఇద్దరం ఇక్కడ ఈ స్టెప్ తీసుకున్నాము. ఈ స్టెప్ గ్రామాభివృద్ధి కోసం మా అందరినీ మీరు మెజారిటీ ఓటింగ్తోని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మనతో పాటు నామినేషన్ అభ్యర్థి భర్త అయిన రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. ఇంతకుముందు ఏమైనా పదవుల్లో ఉన్నారా? నేను గ్రామ పంచాయతీ లాస్ట్లో నేను లాస్ట్ 5 years నుండి వార్డు మెంబర్గా చేశాను. ఆ వార్డు మెంబర్ చేస్తూ గ్రామంలో అందరికీ కూడా స్వచ్ఛందంగా నాతో అయిన వరకు సామాజిక సేవ కూడా చేశాను. ఇవాళ పబ్లిక్ అది గుర్తించి నాకు పబ్లిక్ నుండి వచ్చిన డిమాండ్ ప్రకారం నేను సర్పంచ్కు నిలబడడం జరిగింది. అందరికీ తెలుసు ఇక్కడ అంటే ఎవరు సేవ చేయడానికి ముందుకు వస్తాం. ఇంతకుముందు గతంలోని 5 సంవత్సరాలలో వాళ్ళు చేసిన ఏ ఒక్క పని కూడా వాళ్ళు చూపించలేరు. అదే క్వశ్చన్ మాకు అడిగితే కనీసం నేను 100 వరకు నేను నా పనులు చూపించగలుగుతాను. మీరు వార్డ్ మెంబర్గా ఉన్నారన్నారు కదా, వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు ఏమైనా మీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? నేను నాది 6th వార్డు మెంబరు. కాకపోతే నేను అదే వార్డు మెంబర్ అని కాకుండా నేను విలేజ్లో అన్ని తాట్ల కూడా నేను పనిచేశాను. నా వార్డు చేస్తూ నేను పక్క వార్డులలో కూడా నేను ఎవరు ఎక్కడ చెప్పినా కానీ నా సమస్యగా స్పందించి నేను అన్ని వార్డులలో కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా 8 మంది నామినేషన్ వేశారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? ఓటర్ల సంఖ్య దాదాపు 4513 ఓటర్లు ఉన్నారు. దాంట్లో నుండి దాదాపుగా మనకు తెలిసి లాస్ట్ టైం రికార్డు ప్రకారం 3500 ఓట్ల వరకు పోలయ్యే ఛాన్స్ ఉంది. ప్రచారం అయితే జరుగుతుంది కదా, ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ప్రచారంలో ఇప్పుడు మాకైతే స్పందన బాగానే ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ చూస్తే మాదే లీడింగ్లో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మేము 100% కూడా ప్రచారం పూర్తి చేశాము ఇప్పటితో. సో ఇప్పటిదాకా మేము చూసిన దగ్గర కూడా అందరూ కూడా అంటే నేను ఒక పేదింటి నుండి వచ్చాను కాబట్టి నాకు కింది స్థాయి నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను పనిచేసేది కూడా అందరు పేదల కోసమే పనిచేస్తాను కాబట్టి నాకు ఇప్పుడు మంచి స్పందన ఉంది. ఆ గెలిచే ఛాన్స్ కూడా 100% నాకు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇందాక విన్నట్టు రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లం మెయిన్గా ఉంది కదా, మీరు గెలిచిన తర్వాత అవి క్లియర్ చేయగలరా? క్లియర్ చేయగలను. ఎందుకంటే ఇప్పుడు వేసే రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఏంటంటే క్వాలిటీగా లేవు. అవి ఇప్పుడు ఒకసారి వేసామంటే 2-3 సంవత్సరాలు కూడా వాకొచ్చినాయి. మేము 0 టాలరెన్స్ మీద మేము ఇప్పుడు పనిచేయడానికి ముంగటికి వస్తున్నాము. కాబట్టి ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి కమిషన్ ఉండదు, పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి మేము మా హయాంలో ఒకవేళ మేము గెలిస్తే వేసే ప్రతి రోడ్డు, వేసే ప్రతి డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా 8 నుండి 10 years దాకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము ఎటువంటి కమిషన్స్ ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది, అంటే ఎవరైనా ప్రచారానికి వస్తే కొందరు ప్రజలు ఏంటంటే డబ్బు ఇస్తేనే వస్తాం, లేకపోతే రామనే వాళ్ళు కూడా ఉంటారు. మీరు డబ్బులు పంచకుండా ప్రచారం చేస్తున్నారని విన్నాం, దాని గురించి చెప్పండి.
ఇది నా కళ. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వార్డు మెంబర్గా స్వచ్ఛందంగా మా గల్లీ వాళ్ళు గెలిపించిండ్రు. అప్పుడు కూడా నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూడా 5 సంవత్సరాలు నేను నాతో అయిన వరకు నేను పనిచేశాను. అట్లా చేస్తూ కూడా నేను గ్రామంలో చాలా సామాజిక కార్యక్రమాలు చేశాను. నాకు నమ్మకం ఉంది నా నుండి నేను చేసిన కార్యక్రమాలకు ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారని. అదేవిధంగా నాకు అంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు, అంటే ఎలక్షన్స్ అంటే డబ్బులు వంచకుంటే ఎట్లా గెలుస్తామని. దానికి ఒక నిదర్శనం మేమే. ఇవాళ ఇప్పుడు నేను ఎటువంటి డబ్బు వంచకున్నా కానీ ఇవాళ ఇప్పుడు లీడింగ్లో కూడా ఎక్కడ కూడా నా పేరు వినబడుతున్నట్టు అనుకుంటున్నాను. గెలవకపోవడం అనేది ప్రజా తీర్పు, దాన్ని నేను శిరస వహిస్తాను. కానీ ఇప్పటి వరకు నాకు లభించిన ఆదరణ ప్రకారం చూస్తే నేను ఒక నైతికంగా నేను విజయం సాధించినట్టే. గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? నేను నా క్లియర్గా అంటే ప్రచారంలో నేను అన్ని కూడా పాయింట్స్ చెప్పలేను కాబట్టి మేనిఫెస్టో క్లియర్గా నేను మేనిఫెస్టో రూపొందించాను. ప్రతి ఇంటికి కూడా నా మేనిఫెస్టో వెళ్ళింది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవినీతి రహితంగా మన ఏదైతే జాన్కంపేట్ గ్రామ పంచాయతీ ఉందో, ఆఫీస్ ఉందో, ఎటువంటి రూపాయి లేకుండా కూడా పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది మా ఫస్ట్ మోటో. అది ఒకవేళ సాధ్యమైతే ఖచ్చితంగా డిస్టిక్లో మా గ్రామ పంచాయతీని నెంబర్ 1గా ఉంచగలుగుతాను. రెండోది ఏంటంటే డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఏది కూడా క్వాలిటీగా నిర్మిస్తాము. మూడోది ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ఈ పెన్షన్స్ గిట్లా లేడీస్కు కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ అది క్లియర్ చేస్తాను. అంటే ఎక్కడ కూడా పెన్షన్స్కు ఏ పెన్షన్ అన్నా కానీ ఏ స్కీమ్ అన్నా కానీ గవర్నమెంట్ది ఖచ్చితంగా అది లాస్ట్కున్న ఊరు చివరన ఉన్న లాస్ట్ గుడిసే వరకు చేరవేసే బాధ్యత నేను తీసుకుంటాను.